హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ క్యారెట్ ఫ్రై అండి. క్యారెట్ని తురిమి ఇలా ఫ్రై చేశాను. చూడండి ప్లేటింగ్ ఎంత బాగుందో. ఈ చపాతీ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె కొంచెం వేడైనాక ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత ఈలోపు ఆయిల్ వేడయ్యేలోపు క్యారెట్ని చూద్దామండి. క్యారెట్ని నేను ముందుగానే ఇలా తురిమేసానండి సన్నగా. సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా తురిమి చేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్. చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నూనె కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం అవి కూడా వేగిందాక ఒక 3 ఎండుమిర్చి అండి. తర్వాత ఇవి కూడా కొంచెం వేగిందాక చూడండి ఒకసారి ఇలా కలుపుకున్నామంటే అవి కూడా వేగిపోతాయి. ఆ తర్వాత ఇలా ఒక ఆనియన్ని సన్నగా కట్ చేశానండి. ఎక్కువగా వేయొద్దండి ఆనియన్, ఎందుకంటే క్యారెట్ ఫ్లేవర్ తెలియదండి. అందుకని ఒక ఆనియన్నే తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వేశాను. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేశాను. తర్వాత కొంచెం కల్లమాకండి, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని ఇలా అన్నిటినీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఆనియన్ ఎక్కువగా వేగనవసరం లేదండి, కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయితే చాలండి. మనం ఇందాక తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులో వేసేద్దాము. చూడండి క్యారెట్ చాలా మంచిదండి. పిల్లలు ఉత్తిగానే తిను అంటే తినరు కదండి. ఇలా ఫ్రై చేయడం వల్ల క్యారెట్ చాలా బాగుంటుంది. అందుకని ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చపాతీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ క్యారెట్ ఫ్రై. చూసారు కదా, ఇలా అంత మంచిగా కలిసేలాగా కలుపుకొని కాసేపు ఇది కూడా ఫ్రై అవనివ్వాలండి. పచ్చివాసన పోవాలి కదా క్యారెట్ కూడా. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూను పసుపు కూడా వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాసన రావద్దు కదా అండి. అందుకని ఒక్కసారి ఇలా మంచిగా కలుపుకొని కాసేపు ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కారం సరిపడా వేసుకోవాలండి. నేను ఇక్కడైతే 2 స్పూన్ల కారం వేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. క్యారెట్ హల్వా కూడా చాలా బాగుంటుందండి స్వీటు. ఇది కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత 1 స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి స్టవ్ని. ఎందుకంటే హైలో పెట్టామంటే తొందరగా మాడిపోతుంది, అలాగే క్యారెట్ ఫ్రై కాదు. ఎందుకంటే మనం ఏమీ వాటర్ వేయట్లేదు కాబట్టి మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో క్యారెట్, చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలనిపిస్తూ ఉంటుంది. అలాగే రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూసారు కదా ఎంత ఈజీగా క్యారెట్ ఫ్రై చేసేసుకున్నాము. చూడండి క్యారెట్ ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చపాతీ కాంబినేషన్ పూరి చపాతీ అయితే చాలా బాగుంటాయండి. ఈ రెండు రైస్లోకి అంతగా బాగోదు, కానీ పర్వాలేదు తినొచ్చు, కానీ ఎక్కువగా బాగోదండి. చపాతీ పూరికి అయితేనే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఇది నా ప్లేట్ అండి, ఎంత బాగుందో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.